నోట్ల కట్టలు ఇటు లిక్కర్ సీసాలు ఇవి చాలా అన్నట్టు గిఫ్ట్లు ఎక్స్ట్రా ఎన్నికలంటేనే ఓ పెట్టుబడైపోయింది. ఎమ్మెల్యే ఎంపీ పదవి స్థాయిని బట్టి ఖర్చు పెరుగుతూ పోతుంది. ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్ణయించిన లిమిట్కు లోబడే ఖర్చు చేశామని చెప్తున్నా గెలుపు కోసం కోట్లకు కోట్లు దారపోస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి జరుగుతున్న ఎన్నికలైతే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్స్గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ధనమే కీలకమా? నోట్ల కట్టలు, ఏరులై పారుతున్న మద్యం, అత్యంత కాస్ట్లీ ఎన్నికలు కాబోతున్నాయా? ఎన్నికలు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పండుగ కంటే ఎక్కువ. రాబోయే 5 ఏళ్లు దేశ దశా దిశను నిర్ణయించే వేదిక. ఇలాంటి ఎంతో ప్రతిష్ట కలిగిన ఎన్నికల్లో ధనం కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్తోమతను కీలకంగా తీసుకుంటున్నాయి. ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. నిపుణుల లెక్కల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు 1,35,000 కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం 1,02,000 కోట్లు. ఇప్పుడు మన దగ్గరయ్యే ఖర్చు దీన్ని దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అంటే దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది ఉండగా ఒక్కో ఓటరుకు 1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో 60,000 కోట్లు ఖర్చయిందని, ఈసారి అది రెట్టింపవుతుందని అంటున్నారు నిపుణులు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సిఎంఎస్ అనే స్వచ్ఛంద సంస్థ 35 ఏళ్లుగా ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో భారీగా ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తోంది సిఎంఎస్. ఈ వ్యయంలో ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు. ఈసారి ఎన్నికల వ్యయం 1,02,000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది సిఎంఎస్. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడంతో ఈసారి ఎలక్షన్స్ ఖర్చును 1,35,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3-4 నెలల ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు పెట్టిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు, రవాణా, వర్కర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివి ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు 10-15%. ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది 30% ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది సిఎంఎస్ సంస్థ.